guys, welcome back to our YouTube channel. ఇవాళ ఇంట్లో లైక్ సండే ఇట్స్ ఆల్ అబౌట్ కుకింగ్ డే అనుకోండి. బికాస్ ఇంట్లో అత్తే మా బయటకు వెళ్ళారు, నేను కుక్ చేస్తున్నాను. సో ఏం కుక్ చేయాలని ఒక్కసారి చూపిస్తా ఆగండి. మేదాష్ ఏంట్రా ఇది? అసలు ప్లే ఏరియాలో ఉండాల్సిన బాల్స్ చెప్తున్నాను. బాయ్స్ బేబీస్ ఎంత నాటి అన్నది నీకు తెలుసా? మళ్ళీ టీవీలో ఈ మాషా బేరో లేదంటే మిస్ రేచల్ లేదంటే టామ్ అండ్ జెర్రీ. మా దగ్గర ప్లే 3 రెగ్యులర్ కార్టూన్స్ ఇవి. సండే కాబట్టి వంట ఏం చేయని చెప్తాను ప్లీజ్. తినేది కాకపోతే పడేసేది చేస్తాను కన్నా నేను. నీకు ఎందుకు నా పప్పు అంత పిచ్చి? ఒక పప్పు చేస్తా, కూర ఏమైనా చేస్తా. ఏదో ఒక పప్పు చేస్తా చాలుగా. ఒక పప్పు కూర 2 కల్పిస్తావా? సరే అంతే, ఇంకేం లేదు. సైడ్ గొట్టలు లేవు శివ. నెక్స్ట్ ఎపిసోడ్ గైస్ నాది గొట్టాల కోసం మా ఆయనతో గొడవ. ఎంత ఇది చేస్తారంటే అప్పడాలు ఇచ్చినా కూడా వద్దంటాడు. ఇదిగోండి బేటా 10 నంబర్, నేనే 10 నంబర్ అయినా 100 నంబరా దాటిపోయింది. ఒరే 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 ప్లీజ్ రా నాన్న దా నాన్న. అయ్యో కన్నా ఏంటి ఇల్లంతా ఇంత మెస్ ఉంది. ఈ మెస్ అంతా క్లియర్ చేసి హరిని వచ్చే టైంకి నేను కుక్ చేయాలి గైస్. టైం చూడండి, ఇట్స్ 11కి ఫుడ్ రెడీ ఉంచాలి. ఓకే సార్ ఏమండి 1 o'clockకి ఫుడ్ రెడీ ఉంటే చాలా 12:40కి రెడీ ఉండాలా? 12:45 ఏది ఉన్నా లేకపోయినా మా ఆయనకి బ్లాక్ కాఫీ. సో ఇవాళ నేను శివ కోసం మా వంటగదిలో లైట్ ఎలా ఫ్లిక్కర్ అవుతుంది చూడండి. అంటే శివ కోసం అని కాదు, మా కోసం కూడా ఏం చేసుకుంటున్నామంటే ఆనియన్ కడి పకోడా అండ్ ఎగ్ ప్లాంట్, అదే వంకాయ, పెద్ద వంకాయ చేస్తాను కదా సర్కిల్స్ లాగా కట్ చేసి అది చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో అందరు ఉన్నప్పుడు ఏదైనా ఒకటి స్పెషల్గా తినాలనిపిస్తుంది. అండ్ సో చాలా సింపుల్ ఇది. అంటే నా చిన్నప్పుడు చాలా తినేదాన్ని నేను ఈ ఆనియన్ పకోడా కడిది. నేను చేసుకోవడం తక్కువ. ఎప్పుడైనా తినాలి అనిపిస్తే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకొని తినేసాన్ని. అయితే శివ ఇది అన్నాడు ఇవాళ ఏదైనా వెరైటీగా చేయొచ్చు కదా అంటే నేను ఏం చెప్పలేదు శివకి. సరే చేస్తాను అని చెప్పేసి ఐమ్ గోనా సర్ప్రైజ్ హిమ్ విత్ వెజ్ సర్ప్రైజ్ లంచ్తో. చూద్దాం. అన్నీ కూడా చెప్పాను. వెనక ఇంకా బాల్స్ అలాగే ఉన్నాయి, తీయలేదు. హరిని అన్నది నేను కొంచెం బ్రేక్ఫాస్ట్ ఏదైనా తిన్నాక తీస్తాను అంటే విజయాకి హెల్ప్ చేయమని చెప్పా. వాళ్ళిద్దరు ఏం చేస్తారో చూద్దాం. హాయ్ గైస్. ఆనియన్ మమ్మీ ఒక వీడియో అనగానే ఇట్లా వచ్చేయాలి. ఒక వీడియో చూస్తున్నాం. సో గైస్ ఇవాళ వీడియో ఏంటంటే గైస్ ఇప్పుడు అయితే స్టార్ట్ చేస్తున్నాం కుకింగ్. బెండకాయ కుక్ చేస్తున్నాం గైస్. బెండకాయ తెప్పించేసాము. ఇప్పుడు ఇది బెండకాయ ఏంటో ఇది ఏంటది? బ్రింజాల్ ఎగ్ ప్లాంట్స్. సో రైస్ కడిగి పెట్టేశాను. ఫస్ట్ మనము కడిగి కావాల్సినవి సెట్ చేసుకుందాం. సో రెగ్యులర్ చేసే దానికి అదే వంకాయ దానికోసం ఫస్ట్ కొంచెం శనగపిండి. మనకి ఇంత హాట్గా చేస్తే కొంచెం కూల్గా కావాలి కాబట్టి ఖచ్చితంగా నేను డిజర్ట్ చేస్తాను. ఎవరు అడిగారు నేను? అవును, మరి ఇంత హాట్ సమ్మర్లో కూల్ డెజర్ట్ కావాలి. సో ఫస్ట్ శనగపిండి, దాంట్లో కొంచెం ఉప్మా రవ్వ. ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ విడిగా ఒక రెసిపీ చేసి పెట్టాను, అది చూడండి చాలా బాగుంటుంది. సో అందులో నేను కొంచెం కారం, మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి. పసుపు, కొంచెం ఉప్పు, జీరా పౌడర్, అమ్చు పౌడర్ కావాలి. జీరా ఇంకా అమ్చు పౌడర్ మనకి కావాలి. ధనియాల పొడి కూడా ఇట్స్ ఆప్షనల్, నా దగ్గర ఉంది కాబట్టి కొంచెం వేసుకుంటున్నా. ఈ రెసిపీ మమ్మీ అయితే యూట్యూబ్లో చేసి పెట్టింది. ఇది అన్నంతో తింటే సూపర్ ఉంటుంది అన్నమాట. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, మమ్మీ చేస్తుంది. మమ్మీ చేసిన అన్ని బాగుంటుంది, నేనే కూడా చేస్తూ ఉంటా.
కలుపుతారా? ఇప్పుడు నేనే నేను కలుపుతా ఎందుకు? గాయస్ ఈ మధ్య సమ్మర్ లో నన్ను చేయనియట్లేదు గాయస్. లాస్ట్ టైం ఆ వీడియో చూసారు కదా, నన్ను చేయనిచ్చిందా గాయస్? నీ చెయ్యాలా ఉంది ఫస్ట్ అది చెప్పు, తర్వాత చెయ్యి. కొంచెం డ్రై మ్యాంగో పౌడర్ లైక్ ఆమ్చూర్ పౌడర్, ఇట్స్ అప్ టు యూ గైస్. ఉంటే వేసుకోండి, లేదంటే దట్స్ ఓకే. అండ్ జీరా పౌడర్. సింపుల్ గా ఉప్పు కారం వేసుకొని కూడా చేసుకోవచ్చు, మన దగ్గర ఉంది కాబట్టి. చేసుకుంటే ఇంకా కొంచెం పచ్చిమిర్చి కారం, కాశ్మీరీ లాల్ చిల్లీ. పచ్చిమిర్చి అంటే పచ్చిమిర్చి వేస్తే పచ్చిమిర్చి. సో ఇలా ఏ ఘాటుగా ఆగు, తర్వాత నువ్వు చేద్దుగా నాగు. సో మనం ఇట్లా డ్రై పౌడర్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ముందే వంకాయ మనము రెడీ చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే, వంకాయ మనకి మీ అందరికీ తెలుసు తొందరగా ఇట్లా నల్లగా అయిపోతుందని. సో ఇది మనం ఎప్పుడు ఫ్రై చేస్తామో దానికంటే ఒక 5 minutes ముందు చేసుకుంటే బెటర్. ఇప్పుడు హరిని మనము ఆనియన్ కడి పకోడా కావాల్సింది చేద్దాం. అయితే ఫస్ట్ పెరుగు. కడి పకోడా కావాల్సింది మనకి ఫస్ట్ పెరుగు, ఉప్పు, పసుపు, శనగపిండి. ఇప్పుడు మంచిగా కలపాలి. ఏం చేయాలి దీన్ని? కలపాలి. మమ్మీకి ఎందుకో మీకు షేర్ చేయాలనిపిస్తుందో అంతే. కొంచెం వాటర్ వేయాలి. చాలా మంది కూడా చేసుకుంటారండి, మన ఇంట్లో చేయమంటే ఎక్కువ నార్త్ వాళ్ళు. ఇది నేను ఫస్ట్ టైం అనమాట. ఇంట్లో చేశానో లేదా గుర్తులేదు, ఒకసారి ఎప్పుడు చేసింటాను కానీ. ఇట్స్ యాక్చువల్లీ సౌండ్స్ ఇంట్రెస్టింగ్. తర్వాత మనకు కావాల్సినప్పుడు వంకాయ కట్ చేసుకోవాలి. దీంట్లో వంకాయ ఏమే వంకాయ విడిగా ఇది పకోడీ చేసి ఇందులో వేస్తా. ఇప్పుడు పకోడీకి కావాల్సింది. మేడం గారు నన్ను చేయనిస్తారా? చేద్దు ఇది చూడు. పకోడీకి కావాల్సింది ఫస్ట్ శనగపిండి. సరే నన్ను చేయనియండి మేడం. ఆగు, నాన్నకు తెలీదు, సర్ప్రైజ్ చేస్తున్నా. కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఇంకా కొంచెం కొత్తిమీర, కొంచెం పాలకూర ఉన్న ఒకటి వేసుకోవచ్చు. మా దగ్గర విజయ పాలకూర ఉందా ఫ్రిడ్జ్ లో? ఉందంట, అయితే వేస్తా. అయితే పాలకూర కూడా వేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. ఈ జింజర్ గార్లిక్ కూడా ఆప్షన్ అండి. సో ఇప్పుడైతే నేను ఈ పకోడీకి కావాల్సింది లైక్ ఉప్పు వేసాను. ఉప్పు కొంచెం చూసుకోండి, ఎందుకంటే మనము దీంట్లో వేస్తున్నాము అన్నిట్లో. మళ్ళీ ఎక్కువైతే ఏం చేయలేము. కొంచెం కారం, గార్లిక్ ఇలాగా సన్నగా కోసుకోవాలి. సో ఇప్పుడు మమ్మీ వేసేస్తుంది. వేసేసి మళ్ళీ ఇంకొంచెం ఆనియన్స్. బాగుంటుందో బాగుండదో అస్సలు తెలియదు, చూడాలి. ఎలాగైనా నేనే చేస్తాను కదా, నేను చేసినావంటే సూపర్ హిట్ అయిపోతాయి అనమాట. ఇట్లా ఇట్లా ఒక చేతులతో ఇట్లా టచ్ చేసిస్తే అయిపోతుంది, మ్యాజిక్ అయిపోతుంది. ఏదో చెప్తున్నావు. వర్షాకాలం అయితే ఇట్లా వర్షం పడుతూ వేడి వేడి పకోడీ తిరుగుతుంది, సూపర్ ఉంటుంది. ఎందుకంటే మనం బయటికి వెళ్ళలేము, పకోడీ తెచ్చుకోలేము. సో ఇంట్లో ఇట్లా సింపుల్గా చేసుకోవాలి. పక్క నుంచి ఆయన ఆడుతుంది. సింపుల్ ఎక్కడ ఉంది ఇది? ఆడ సోఫాలో కనిపిస్తున్నారు కదా, ఆడ సింపుల్ గా చేసుకోవాలి అన్నావు. సింపుల్ గా ఏడుంది చెప్పగా? సింపులే కదా ఇదంతా. యాక్చువల్లీ చేసుకుంటే సింపులే, సో ఈజీగా చేసేసుకున్నాం. తర్వాత మమ్మీ మనకి రెడీ కావాల్సిందే, ఖచ్చితంగా కావాల్సిందే నూనె. పకోడీ చేసుకున్నాక మనం నూనె ఇది కావాలి, సన్ఫ్లవర్ ఆయిల్ కావాలి మనకి. లేకపోతే జనరల్ గా నాకు డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ నచ్చదు, ఎగట్లాగా అనిపిస్తుంటుంది. సో ఉప్పు అవన్నీ సరిపోయాయి, అన్నీ బాగా కుదిరాయి. మేము కిచెన్లో ఒక లైట్ ఆపేసాము, ఎందుకంటే అది ఫ్లిక్కర్ అయిపోతుంది. ఫ్లిక్కర్ దానివల్ల మీరు కూడా చూడాల్సింది కూడా ఫ్లిక్కర్ అయిపోతుంది. ఎట్లా మరి మీ పని కాదు కదా, అంటే ఆపేసాం. హరినితో వీడియో చేయండి అని అడుగుతున్నారు. హరిని ఏమో ఇంట్లో అల్లరి చేస్తుంది. కిడ్స్ అంటేనే కదా అల్లరి, అల్లరి అంటేనే కిడ్స్. సో కిచెన్ నీట్గా సెట్ చేసేసుకున్నాను. ఫస్ట్ పకోడీ కావాల్సింది మనకి డీప్ ఫ్రైకి. బియ్యం కడిగి పెట్టుకున్నా.
రైస్ ఆన్ చేయాలి, ఎందుకంటే మేధాంశికి కూడా టైంకి మనం ఫుడ్ పెడతాం కదా. లేకపోతే ఆయన కీకా కుకీ అనుకుంటారు. చూడండి ఆడ కూర్చొని ఉన్నాడు. పాపం ఆ టైంకి వాడికి పెట్టేస్తే గోల్ చేయడే. అప్పుడప్పుడు అలా చేస్తారు. పకోడీ కోసం ఇది పెట్టేసుకున్నాను. దీంట్లో ఆ పాలకూర ఉంటే వేసుకొని కలిపి చేసుకొని ఇంకా బాగుంటుంది. అండ్ కర్రీ కోసం గిన్నె పెట్టా. దీంట్లో ఇప్పుడు మనం తాలింపుకి ఆయిల్ వేసుకుందాము. సో అది హీట్ అయిందా? ఎస్, తాలింపు వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఇందాక చేసుకున్నాం కదా అది వేసుకోవాలి. తాలింపు వేసేసా. ఇంకో లైట్ అయి ఫ్లిక్కర్ అయితే అయింది. ఇప్పుడు పకోడీస్ వేస్తున్నా. సో పిండి ఎక్కువ లేకుండా ఉల్లిపాయ మంచిగా ఉండేలాగా చూసుకొని వేయాలి. సమ్టైమ్స్ అట్లా మల్టీ టాస్కింగ్ చేయాలి. సో చాలా మందికి డౌట్, వంట చేస్తారా, అసలు వంట వస్తుందా ఏంటి అని చెప్పి. వంట రాకుండా ఎవరు ఉండరు. సో ఇవాళ రేపు మనకు అన్ని ఆప్షన్స్ చాలా ఉంటున్నాయి. యూట్యూబ్ ఉంటుంది, ఇప్పుడు రాంది కూడా యూట్యూబ్లో చూసి చేసుకుంటాం కాబట్టి అలా. సో ఇది చాలామంది చాలా రకాలు చేసుకుంటారు. మా ఇంట్లో అయితే ప్లెయిన్ బజ్జీస్ వేసేవారు. లైక్ ఓన్లీ ప్లెయిన్ శనగపిండితోటి ఇట్లా బజ్జీలాగా వేసేస్తే చాలా బాగుంటుంది. కానీ శివకి ఇలా చేయడం చాలా ఇష్టం. ఏంటి హాయ్ గైస్, ఏంటి హాయ్ గైస్, దా వెళ్ళిపోతున్నాడు. నేను ఇక్కడ బ్లాగ్ చేస్తుంటే వాడు అక్కడి నుంచి హాయ్ గైస్ అంటున్నాడు. ఇది మరిగే లోపు నేను పకోడీ చేశాను. అన్నం రెడీ అవ్వాలి. ఇంక ఇది కట్ చేసుకోవాలి. ఈ లోపు బొమ్మ చూడండి, ఏంది నీ అది, ఏంది ఇది ఈ జ్యూస్ అనమాట. మీరు ఎవరికైనా పైనాపిల్ జ్యూస్ తాగాలనిపిస్తుందంటే ఈ జ్యూస్ తీసుకొని జస్ట్ కొంచెం ఇది వేసుకొని వాటర్ వేసుకొని సూపర్ ఉంటుంది అనమాట. దాంతోపాటు నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకున్న దానికంటే ఇక్కడ చూడు మొత్తం కింద. పిల్లలంటే అలా చేస్తారండి, తినాలండి కొంచెం పేరెంట్స్. తాగాడు అన్న, ఇక్కడ చూడు విజయ, ఎవడు మీ అక్క ఏమ్మా వేసి మొత్తం ఇవ్వ. ఓ మై గాడ్, నాకు తెలియదండి. ఇంకొక రౌండ్ వేసేస్తాము బజ్జీలు. ఎందుకంటే కొన్నే వేసాను అనుకోండి శివ, ఎందుకంత కన్ఫ్యూజ్గా చేస్తావు, కొన్ని ఎక్కువ చేయొచ్చు కదా, సైడ్ తింటాం కదా అనేసి అని అంటారు. అందుకే తెలియకుండా కాబట్టి కొన్ని అట్లా వేద్దాం. ఆగండి, మిగిలిన ఉల్లిపాయలు కొత్తిమీర అవన్నీ వేసేసి తర్వాత చేసుకుందాం. విజయ పక్కకు పెట్టావా? అన్న 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 బాగుందా అన్నీ? ఇలా కాకుండా ఓన్లీ ప్లెయిన్ శనగపిండితో చేసేసుకొని కూడా చేసుకోండి. చెప్పాను కదా, నా చిన్నప్పుడైతే ఓన్లీ శనగపిండితోటి ఇట్లా చిన్న పునుగుల్లాగా వేసేసి అదే కడిలో వేసేసేవాళ్ళు. చాలా బాగుంటుంది. ఇది ఆల్రెడీ మీలో ట్రై చేసి ఉంటారు, చేయకపోతే డెఫినెట్లీ ట్రై చేయండి. యమ్మీ ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం తినేవాళ్ళు అంటే హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళకి, మ్యాక్సిమం నార్త్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి ఈ డిష్ తెలిసే ఉంటుంది. ఇది బేసిక్ డిష్ అన్నమాట, దొరికేస్తుంది. ఇప్పుడు కాశీ అలాంటి ప్లేసెస్ కూడా వెళ్తాం కదా, డివోషనల్ ప్లేసెస్కి. ఎక్కడ మహారాష్ట్ర సైడ్ కానివ్వండి, రాజస్థాన్ సైడ్ కానివ్వండి. సో అక్కడ లైక్ డిష్ అన్నమాట ఇది. రాజస్థాన్లో ఎక్కువ కడి పకోడా. ఎస్. సో ఆ కడి మరిగే లోపు మళ్ళీ మనం ఫైనల్గా ఒక తాలింపు వేస్తామన్నమాట. రైస్ కూడా ఆన్ చేసేస్తాం బికాస్ శివ వస్తాడు. మేధాంశి కూడా పెట్టాలి. మేధాంశి కూడా నేను ఇవాళ కడి పకోడానే పెట్టేస్తాను. మీన్వైల్ వంకాయని కూడా రెడీ చేసుకుందాం, ఎందుకంటే అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. కాకపోతే అది జస్ట్ ఫ్రైయే కాబట్టి ఇమీడియట్గా అయిపోతుంది. అన్నీ బాగుందా? తింటున్నావు? జ్యూస్ కావాలంట. నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. అందే ఐఎమ్ నాట్ పెద్ద వంకాయ ఫ్యాన్ కాదు నేను, నాకు పెద్దగా నచ్చదు. కానీ ఇంట్లో అట్టే ఎక్కువ కుక్ చేస్తారు, అత్తయ్యకి ఇష్టం వంకాయ. బేసిక్గా వెజిటేరియన్స్ వాళ్ళందరికీ వంకాయ ఇష్టం అనుకుంటా. విజయకు కూడా ఇష్టం. అంటే మీకు వంకాయ మేడం ఇష్టం? నీకైతే లేదు. ఇవాళ నేను చేసింది అయితే నీకు పెట్టను. ఏం తింటావో తిను. ఆవకాయ ఉంది. ఇంకేం తింటున్నావు విజయ? పెరుగుంది. లేదు సరిపోదు. అమ్మో ఇది బిస్కెట్ రోయ్. ఇప్పుడు వాళ్ళ అన్న వస్తే వాళ్ళ అన్నకు అదే మాట చెప్తుంది. యమ్మీ, ఐఎమ్ ఎక్సైటెడ్. మా అన్నకి జ్యూస్ కావాలి. మీ అన్నకా?
నాకు కూడా కావాలి ఐస్ క్యూబ్ కొంచెం. ఎవరు పాట పాడేది ఎవరమ్మా? వెజ్లో కూడా ఇలా వెరైటీ చేసుకోవచ్చు అనమాట వెజిటేరియన్స్కి. సో వెజ్ డే ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇలాంటి డిషెస్ ట్రై చేయండి. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది, మీ ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చుతుంది. చేసి ఇచ్చిందండి నా కూతురు. సో పకోడీ రెడీ, కడి మరుగుతుంది. ఇంకొంచెం మరిగాక ఇది వేసేస్తాను. రైస్ రెడీ అవుతుంది. అయితే ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఈ ప్యాన్లో ఇప్పుడు ఇది మనము నీట్గా స్టఫ్ చేసి పెట్టుకుంది వేయించాలి. కానీ దీనికోసం నేనైతే ఆవ నూనె యూస్ చేస్తాను. సో దట్ టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. ప్యాన్ ఆన్ చేసా అయితే భలే టేస్ట్ ఉంటుంది. సో ప్యాన్ హీట్ అయ్యాక ఇవి మనం ప్యాన్ ఫ్రై చేసుకోవాలి. ఆహా మంచి వాసన వస్తుంది. అలా కుక్ అవ్వనియాలి. 1 minute తర్వాత తిప్పేసుకోవాలి. మంచిగా రోస్ట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నేను పకోడీ వేసాను, ఇంత బాగా వచ్చేది. ఐఎమ్ సో హ్యాపీ. నో డిస్టీ గైస్. కొన్ని పకోడీస్ వేస్తున్నాను. సో ఇది మంచిగా ఇట్లా రోస్ట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. రైస్ ఇంకా తడక ఇచ్చుకోవాలి. ఆమ్ పెట్టినా మేదాష్. ఇది పిల్లలు కూడా పెట్టొచ్చండి, చాలా బాగుంటుంది. అండ్ ఓన్లీ స్టార్టర్ లాగా కూడా తినేయచ్చు. అండ్ యూనో మాకు యాక్చువల్లీ ఇది ఉంది కదా ఎయిర్ ఫ్రైయర్, దాంట్లో కూడా చేసుకోవచ్చు. మంచిగా ఇట్లా డ్రైగా వస్తుంది. ఇంకా ఆయిల్ బటర్ పేపర్కి ఆయిల్ గ్రీస్ చేసేసి నీట్గా పెట్టేయచ్చు. తడక ఆల్మోస్ట్ నా కుకింగ్ అయిపోయింది. ఇది రెడీ. అండ్ కొన్ని పకోడీ విడిగా తీసి రెడీగా పెట్టే. ఏమైంది వచ్చేసారు నాన్న? విడి అన్నీ రెడీ రెడీ. వచ్చావా శివ? ద లంచ్ రెడీ. కరెక్ట్గా 1 అంటే 1కి వస్తావా కన్నా? ఇప్పుడు మనం ఏమి ఇది రియాలిటీ షో చేయట్లేదు. పోస్ట్ చేస్తా. ఏమైంది కన్నా? చూడు నీ ఫేవరెట్ చేసా. ఇది కాకుండా ఇవాళ యాక్చువల్లీ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి చేసా. యూ హ్యావ్ వన్ సర్ప్రైజ్ శివ. కలరా? నీకోసమే స్పెషల్ గా ప్రేమ. సరే ఎప్పుడు నేను ఇది చేస్తే ఒకటి చేస్తా. ఏంటది? శివ ప్లీజ్ కన్నా, రైస్ కాకుండా కూడా ఒకటి చేస్తా కదా. రసం గాని మజ్జిగ చారు. మజ్జిగ చారు చేసా, కానీ ఇవాళ దానికి ఒక సెపరేట్ పేరు పెట్టా. మజ్జిగ చారా కాదు. నేను ఎక్కువ అది నార్త్ వెస్ట్ డాబా నుంచి ఆర్డర్ చేసుకొని తింటా. రాజ్మా చేసా. చూడు చూడు వేడెక్కాలంటే ఇక్కడ గిన్నెలో పెట్టా. చూడు ఇక్కడ ఒక డిష్ ఉంది. వెయిట్ గైస్, వెయిట్ లెట్స్ పకోడీ అంటే తినేసావు. ఎలా ఉంది చెప్పు? నేను నెయ్యి కరగడానికి ఎలా పెడతాను చూడండి. కుక్ చేసేసాక పెట్టేస్తాను. నా వేడికి కరిగిపోతుంది. ఎలా ఉంది పకోడీ? సరే ఇక్కడ చూడు ఒక డిష్. అది కింద పెట్టి చూడు. కర్రీ పకోడా, ఆనియన్ కర్రీ పకోడా. ఓకే. ఇప్పుడు పిండి చేస్తే ఈసారి ఆనియన్స్ చేస్తారా? చెప్పా. ఎప్పుడు చేశాను నాకు గుర్తులేదు. బ్లాగ్ చేయలేదు కదా. అదే చేశానా? సో లెట్స్ ఈట్. మేదాన్షి కూడా నేను కర్రీ రైసే పెడతా అన్నాను కదా. ఫస్ట్ టైం పెడుతున్నాను, చూడాలి.
ఎందుకన్నా ఎక్స్ప్రెషనే లేదు. బాగుంది ఏదో కదా ఏదో ఒకటి బాగాలేకపోతే తిడతాడు బాగుంది కాబట్టి సరే హరినికి మేము ఇన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయలేదు గైస్. సో హరినికి ఎలా అలవాటు అయిపోయిందంటే చిన్నప్పటి నుంచి రసమన్నం పెరగన్నం ఇదే అయిపోయింది. మేలంచ్కి ఏంటంటే నేను ఏది తింటే అది కొంచెం పెడుతూ ఉన్నా. డాక్టర్ కూడా అదే అన్నారు, ఏది తింటే అది పెట్టాలండి, అలవాటు అవ్వకపోతే తర్వాత కష్టం అని చెప్పేసి. అండ్ ఆబ్వియస్లీ మనకి ఫస్ట్ బేబీ తర్వాత సెకండ్ బేబీకి కొంచెం ఎక్స్పీరియన్సెస్ వచ్చేస్తాయి కాబట్టి అన్నీ ఈజీ అయిపోతాయి. ఏ సో అలా ఇప్పుడు శివ ఏమంటారు, వంకాయ అయితే ఆబ్వియస్లీ బాగుందంటారు, ఎప్పుడు తింటారు ఎప్పుడు చేస్తాను కాబట్టి. ఈ డిష్ ఎక్కడ దొరుకుతుంది ఎక్కువగా? కన్నా ప్లీజ్. సేమ్ చెప్పా నేను, మనకి నార్త్ సైడ్ దొరుకుతుంది కాశీలో అండ్ రాజస్థాన్ అలా వెళ్ళినప్పుడు తినండి అని. సో శివ ఇది ఫస్ట్ టైం ఇలా చేశాను కదా. నెక్స్ట్ నీకు ఆలు మేతి చేస్తా కదా ఎప్పుడు, ఈసారి జీరా ఆలు చేస్తా. నువ్వు తిని చెప్పు ఫస్ట్ ఎలా ఉందో. బాగుందా? మేదానికి పెట్టేసా, అన్నీ కూడా తింటుంది. పిండి లేకుండా ఇట్లా ఆనియన్ పిండి నువ్వు వద్దన్నావు ఎప్పుడు లాస్ట్ టైం చేస్తే, ఉత్తి పిండి చేశానని. కొన్ని పకోడీలు విడిగా కూడా పెట్టా, తిడతావని. అని ఈట్ పకోడీ తుంచు. చూడు తిన్ అట్లే తింటుంది కన్నా. తిని చెప్పేలా ఉంది. బాగుందా? ఇదేంటి నాన్న? క్యాబేజా? మూతి తుడుచుకోలేదు, మూటి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఒక ర్యాండమ్ లంచ్ కుకింగ్ డే పెట్టుకున్నాం, అది కూడా వెజ్లో కొంచెం స్పెషల్ ఉండాలి అని చెప్పి ఇది కుక్ చేశాను. సో మీరు కూడా ఎప్పుడైనా ఈ డిష్ ట్రై చేయకపోయి ఉంటే చాలా ఈజీ కాబట్టి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏ విజయ, ఇక్కడ విజయ ఫోన్లో విజయ వచ్చిందని చెప్పి వాడు చూసి ఏ విజయ అంటున్నాడు. నీ ఫ్రెండ్ ఆరా విజయ? క్లాస్మేట్ లాగా ఏ విజయ. నేను కూడా ఈ మధ్య వాడి మాట వినకపోతే ఏ మమ్మీ, ఏ నానమ్మ, ఏ శివ అంటున్నాడు, ఏ నానా. సో టైర్డ్ అయిపోయాడు వాడు, నిద్ర వస్తుంది వాడికి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. ఇప్పుడు ఉంది హరినికి క్లాస్ ఉంటుంది, ఎందుకంటే ప్రాజెక్ట్స్ ఎన్ని ఫినిష్ చేసిందని వాళ్ళ నాన్న చెక్ చేస్తా అన్నారు. ఇప్పుడు బెల్ మోగిస్తారు పద. బై గైస్, స్టే ట్యూన్డ్ ఫర్ లాట్స్ ఆఫ్ లవ్. డాన్స్. పెద్దనాన్న ఏం చేశారు? వచ్చి కొంచెం ఇగోండి ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా చేయొచ్చు కదా. మేఘ్నక్క, మీ ఆయనకి కాంపిటీషన్